బరువు తగ్గేందుకు కొందరు డైట్ సోడాలను తాగుతుంటారు. క్యాలరీలు, షుగర్ ఉండవని వీటిని ఎక్కువగా తీసుకుంటుంటారు. నార్మల్ కూల్ డ్రింక్స్ లో షుగర్స్ ఎక్కువగా ఉంటాయని, డైట్ సోడాలలో ఆ ప్రాబ్లం లేదనుకుంటారు. అయితే డైట్ సోడా అతిగా తాగితే ఆరోగ్యానికి ముప్పే అంటున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఉంటాయని చెబుతున్నారు. డైట్ సోడా ఎక్కువగా తాగితే ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, వీటిలో ఎలాంటి పదార్థాలు ఉంటాయి, బరువు పెరిగే రిస్క్ ఉంటుందా అనే విషయాలు చూసేయండి. డైట్ సోడాలు షుగర్ ఫ్రీ అనేది నిజమే, అయినా వీటిలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అస్పర్టేమ్ అనేది ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. డైట్ సోడాలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్లతో పాటు నీరు, కార్బన్ డయాక్సైడ్ గ్యాస్, కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. యాసిడ్లు కూడా అధికం. ఈ యాసిడ్లు దంతాలపై ఉన్న ఎనామిల్ ను దెబ్బతీస్తాయి. ఎక్కువగా డైట్ సోడాను తాగితే దంతాల నొప్పి, దంతక్షయం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం వీటిలో ఉండే ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను ప్రభావితం చేస్తాయి, డయాబెటీస్ వచ్చే రిస్క్ పెంచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఒబేస్ పర్సన్స్ కానివ్వండి, అథ్లెట్స్ కానివ్వండి, ఈ డైట్ సోడాని ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎందుకు అంటే ఈ డైట్ సోడాలో స్వీట్నర్స్ అనేవి ఉంటాయి. క్యాలరీస్ జీరో ఉండటము, దాంట్లో షుగర్స్ ఉంటాయి, స్వీట్నర్స్ ఉంటాయి, కానీ దాంట్లో అది మన క్యాలరీస్ అనేవి ఉండవు అనమాట. డైట్ సోడాలో ప్రధానంగా ఇవి రకరకాలవి మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇవి తీసుకోవడం ద్వారా ఎనర్జీ అనేది, క్యాలరీస్ అనేది జీరో ఉంటుంది. సో అందరూ కూడా ఇది తక్కువ అంటే మనకి వెయిట్ గెయిన్గా ఉన్న అపోహతో ఇవి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇవి తీసుకోవడం ద్వారా, డైట్ సోడా తీసుకోవడం ద్వారా వాటిలో ఉండే సిట్రిక్ యాసిడ్ అనేది ఉన్నప్పుడు అది మనకి పండ్లలోకి ఎనామిల్ని డ్యామేజ్ చేసేసి పండ్లకి దంతక్షయానికి దారితీస్తుంది. అదేవిధంగా రెగ్యులర్గా డైట్ సోడా తీసుకునే వాళ్ళలో 36% వాళ్ళలో ఈ టైప్ 2 డయాబెటీస్ డెవలప్ కావటము, తర్వాత మెటబాలిక్ సిండ్రోమ్ అనేది డెవలప్ కావటం అనేది మనకి సర్వీస్ తెలియజేస్తున్నాయి. సో ఇవి తీసుకోవటం అనేది వీటికంటే మనకి ప్యూర్ వాటర్ తీసుకోవటమే చాలా ఉత్తమం. అదేవిధంగా బోన్స్లో కూడా ఆస్టియోపోరోసిస్ ఫామ్ కావటము, తర్వాత కొద్దిమందికి హెడేక్ రావటము, దీంట్లో మైగ్రేన్ హెడేక్ అనేది ప్రధానమైనది, ఇది రావటం జరుగుతూ ఉంటుంది. కొద్దిమంది డిప్రెషన్లోకి వెళ్ళటము, ఇవన్నీ కూడా డైట్ సోడా వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి డైట్ సోడా ఎక్కువగా తాగడం వల్ల తలనొప్పి, మూడ్ స్వింగ్స్, అలసట వంటి సమస్యలు కూడా కలగచ్చు. మెదడు పనితీరుపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. కొందరిలో ఆకలి బాగా పెరిగి ఆహారం అధికంగా తింటారు. ఇవి ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే రిస్క్ కూడా ఉండొచ్చు. డైట్ సోడా అధికంగా తాగే బదులు నీరు, కొబ్బరి నీరు, తాజా పండ్లు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. డైట్ సోడా చాలా మితంగానే తీసుకోవాలి అంటున్నారు. ఈ డైట్ సోడాలు సాధారణంగా ఎక్కువ మంది ఒబేస్ పర్సన్స్, అథ్లెటిక్ పర్సన్స్, డయాబెటిక్ పర్సన్స్ మనం ఏంటి అంటే ఎక్కువ వెయిట్ గెయిన్ కాము అనే వాటి ఉద్దేశంతోనే, ఎనర్జీగా తొందరగా వస్తున్న ఉద్దేశంతో వాడుతూ ఉంటారు. అయితే ఈ డైట్ సోడా వాడటం వల్ల యూజువల్లీ మనకి బాడీలో ఈ స్వీట్నర్స్ ఉండటం వల్ల ఇన్సులిన్ అనేది పెరిగి బాడీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ట్రైగ్లిసరైడ్స్ కూడా పెరగటము, తర్వాత అంటే బాడీలో ఎడిపోస్ టిష్యూలలో ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోవటం వల్ల వెయిట్ గెయిన్ అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే, అపోహలు ఏమంటారంటే మనకు వెయిట్ లాస్ అవుతాము ఇది తీసుకోవటం వల్ల అనుకుంటారు. అంటే డైట్ సోడాతోనే వెయిట్ లాస్ కంటే వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతుంటారు. సో వీటికంటే కూడా ప్లెయిన్ వాటర్ తీసుకోవటం అనేది చాలా ఉత్తమం. అయితే ఈ మధ్య డైట్ సోడాలో కూడా కొన్ని మినరల్స్, విటమిన్స్ అనేవి ఫార్టిఫై చేసి, అంటే ఫార్టిఫికేషన్తో చేసి ఇస్తున్నారు. అంటే వాటి కలిపేసి మిక్స్ చేసి ఇస్తాం. అవి కూడా మోతాజుకి మించి తీసుకోకుండా మా మోతాజులో, సరైన మోతాజులో తీసుకుంటే మనకి అవి ఉపయోగం ఉంటుంది. అవి ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ మినరల్స్ ఉన్నాయి కాబట్టి. ఈ డైట్ సోడా లార్జ్ క్వాంటిటీస్ తీసుకోవటం వల్ల వాటిలో ఉండే కెఫిన్ వల్ల మనకి ఏమవుతుందంటే యూరినేషన్ ఎక్కువ అవుతుంది. అంటే డీహైడ్రేషన్, బాడీ నుంచి డీహైడ్రేషన్ అవుతుంది. మన కాల్షియం మెటబాలిజంలో తేడా వస్తుంది. ఈ కాల్షియం అనేది బోన్కు, టీత్కి మనకి చాలా అవసరం. అయితే ఈ డైట్ సోడాలో ఉండే ఫాస్ఫరస్ కాల్షియం మెటబాలిజం ఇంటర్ఫియర్ కావటం వల్ల కాల్షియం కూడా తగ్గిపోయి ఆస్టియోపోరోసిస్, బోన్ వీక్నెస్ అనేది వస్తుంటుంది. సో ఈ డైట్ సోడాలో జీరో క్యాలరీస్ ఉన్నాయి అనుకొని చాలామంది ఆపోతోని వీటి తాగుతుంటారు. ఎక్కువ క్వాంటిటీ తీసుకోవటం వల్ల మనకి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి అన్నమాట.